హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నోటిఫికేషన్ వచ్చేసరికి OWFHG రిక్రూట్మెంట్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ డేటా ఎంట్రీ జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో కోయంబత్తూరులో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. తమిళనాడు, ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. 4 days ఎగో అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అంటే 4 రోజుల కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఓవరాల్గా అప్లికెంట్స్ అయితే 100 పీపుల్స్ అయితే క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనేది చేయాలన్నమాట. మీరు ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ చూడండి గైస్, అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో అర్జెంట్ హైరింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, డేటా ఎంట్రీ పొజిషన్స్. సో వీళ్ళైతే వెంటనే హైరింగ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అది కూడా ఓన్లీ డేటా ఎంట్రీ పొజిషన్స్ కోసం. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. We are seeking motivated and detail-oriented individuals to fill permanent work from home data entry positions. సో వీళ్ళైతే మంచి మోటివేటెడ్గా ఉన్న పీపుల్స్ని అయితే కలెక్ట్ చేసి వీళ్ళైతే పర్మనెంట్ అటువంటి వారికి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ ఆపర్చునిటీగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫ్రెషర్స్ కావచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకొని జాయిన్ అవ్వచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎటువంటి ఏజ్ లిమిట్ చేయలేదు. సో 50 అబోవ్ ఉన్నోళ్ళు, 40 అబోవ్ ఉన్నోళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. జాబ్ సమ్మరీ వచ్చేసరికి యాజ్ ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ యాక్యురేట్లీ అండ్ ఎఫిషియెంట్లీ ఎంటరింగ్ అండ్ మేనేజింగ్ డేటా ఇన్ అవర్ సిస్టమ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. దిస్ రోల్ రిక్వైర్స్ స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్, అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ద ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అనేసి చెప్పడం జరిగింది. అలాగే రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి మనకి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంటర్ డేటా ఇంటూ అవర్ సిస్టమ్స్ విత్ హై యాక్యురసీ అండ్ ఎఫిషియన్సీ. సో యాక్యురసీ అంటే మీకు మంచిగా టైపింగ్ వచ్చే విధంగా ఉండాలన్నమాట. అంటే మినిమం పర్ మినిట్కి 30 words అనేది టైప్ చేసే విధంగా ఉండాలి. మేనేజ్ అండ్ మెయింటైన్ డేటా ఇంటిగ్రిటీ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే డేటా ఎంట్రీని ఏదైతే చేస్తారో వాటిని మేనేజ్ చేస్తూ మెయింటైన్ చేయాలన్నమాట. అలాగే వర్క్ ఇండిపెండెంట్లీ విత్ మినిమల్ సూపర్విజన్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఇండిపెండెంట్గా చేయొచ్చు, మీ యొక్క స్కెడ్యూల్ని డివైడ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్. అలాగే మీట్ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. సో మీరైతే మంచిగా చేసే విధంగా ఉండాలి ఇక్కడ డేటా ఎంట్రీ. అలాగే రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి నో పీరియడ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, ట్రైనింగ్ విల్ బి ప్రొవైడెడ్. సో వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చే మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్, ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ మేనేజ్ టైం ఎఫెక్టివ్లీ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ ఫెమిలియారిటీ విత్ డేటా ఎంట్రీ సాఫ్ట్వేర్. సో మీకైతే కంప్యూటర్ స్కిల్స్ బేసిక్ ఉంటే సరిపోతుంది. డేటా ఎంట్రీ సాఫ్ట్వేర్ అనేది మీకు ఖచ్చితంగా రావాలి. అలాగే రిలయబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ క్విక్ వర్క్ స్పేస్. సో మీకైతే ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వాట్ వి ఆఫర్ అంటే వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారంటే
డైలీ బేసిక్ శాలరీ అనమాట, డైలీ ఇస్తారనమాట వీళ్ళు. బేసిక్ శాలరీ అనేది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది కల్పించడం జరుగుతుంది. సో మీకు నచ్చిన టైంలోనూ వర్క్ చేయొచ్చు అనమాట. అది కూడా మీరు అంటూ ఒక షెడ్యూల్ అనేది క్రియేట్ చేసుకునే విధంగా ఉండాలి. సో యంగ్ అండ్ డైనమిక్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని తీసుకోవడం జరుగుతుంది. అలాగే 40 అబోవ్ అలాగే 50 అబోవ్ పీపుల్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇఫ్ యూ ఆర్ మోటివేటెడ్ అండ్ డీటెయిల్డ్ ఓరియంటెడ్ ఇండివిజువల్ లుకింగ్ ఫర్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ప్లీజ్ అప్లై 2 days. సో ఈ రోజు అప్లై చేసుకోమని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో త్వరగా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటూ వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి.
ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.